నేను ఇప్పుడు ఏదైతే మీకు వీడియోలో చూపిస్తున్నానో ఈ ప్రతిదీ మనకి ఏంటంటే ఒకప్పుడు మన సిటీస్ లో హై స్కూల్స్ ఉండేవి కదా, హై స్కూల్స్ లో ఉండేవి, గ్రౌండ్స్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు అలాగలా వచ్చే కొద్ది హై స్కూల్స్ అనేవి కొన్ని ఇద్దరు తీస్తారు, అక్కడ ఉండవు, కొన్ని గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ మనకి యూజ్ అయ్యింది. మన సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదో ప్లేస్ ఏదో గ్రౌండ్ అనేది ఉంటుంది, మన కోసం కాదు ఇది. మనకి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి సిటీ నుంచి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అవుతున్న ఊర్లోని స్కూల్స్ లో కూడా ఇలాంటి ఉండవు. ఏదో కొన్ని హై స్కూల్స్ లో ఉంటాయి, అవి కొన్ని బేసిక్స్ ఉంటాయి అంతే. ఇలాంటివి ఉంటే ఏంటంటే ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు, స్ట్రెంత్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆర్మీకి కానీ, మిలిటరీ కానీ, కానిస్టేబుల్ కానీ ఇటువంటి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫుల్ అప్స్ ఏమైనా ట్రైన్ చేసుకున్నా ఇలా ఫుల్ అప్స్ కోసం ఫుల్ అప్స్ బార్స్ అనేవి ఉంటాయి. అది వాళ్ళకి యూజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే కొంచెం హైట్ గ్రోత్ ఉన్న వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది. హైట్ గ్రోత్ అనేది మనకి ఏంటంటే మన జెనెటిక్ ప్రాబ్లం ఉంటే మనం అవ్వలేము, కానీ మనం ఎంతకంత ప్రయత్నిస్తే కొంతలో కొంతైనా 2-3 ఇంచులైనా పెరగొచ్చు. మనకు ఊర్లో పెద్ద మనుషులు మీకు ఏమైనా కావాలా కుర్రోళ్ళకి అన్నప్పుడు పనికిమాల కాకుండా ఇలా పనికొచ్చిన వాడైతే మీకు పనికి రాకపోయినా మీ నెక్స్ట్ జనరేషన్ కన్నా అది యూజ్ అనేది అవుతుంది. ఒకవేళ మీకు వీడియోలో నేను చూపించినప్పుడు మీకు అది సరిగ్గా అర్థం అవ్వకపోతే కామెంట్ చేసినా, లేదంటే ఇంకో వీడియో చేయమన్నా మీకు ప్రతిదీ అంటే ఫోటో రూపంలో మీకు ప్రతిదీ పెడతాను. ఇది ప్రతి ఊర్లోనే ఉండాలి, ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అనేది అవుతుంది.